నమస్తే, నేను సిరి. హిట్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శైలేష్ కొలను గారు అయితే ఒక్కింత సోషల్ మీడియా మీద తను ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి దర్శకులు అయితే కొన్ని ఎలిమెంట్స్ అంటే ఆ సినిమాలో పెట్టినవి ఏవైతే కీ పాయింట్స్, కీ రోల్స్ ఎవరైతే ప్లే చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి ముందే పబ్లిక్కి చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేసేస్తున్నారు. చాలా కష్టాన్ని దోచుకుంటున్నారు అన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగింది, ఎందుకు శైలేష్ గారు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, ఇప్పుడు చూస్తుంటే హిట్ నెక్స్ట్ మంత్ రాబోతుంది, కానీ ఈ లోపే సోషల్ మీడియాలో ఆ సినిమాలో ఉన్న మెయిన్ ట్విస్ట్ అనుకోవచ్చు, అది సినిమాకి ఒక అదే ఊపిరి అనుకోవాలి. అలాంటి ఒక ట్విస్ట్ని సోషల్ మీడియాలో ఇది ఈ సినిమాలో ఇది ఉందంట అది ఉందంట అని చెప్పారు అని చెప్పేసి శైలేష్ గారు అయితే ఒక ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఇదే జరిగింది, ఇంకేదన్నా జరిగి ఉందంటారు అసలు? హిట్కి సంబంధించినటువంటి ఒక క్లైమాక్స్కి సంబంధించిన ఒక అంశం ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో ఎవరు హీరోగా చేయబోతున్నారో వాళ్ళు అక్కడ కనిపిస్తారు అనేది. అట్లా చూసుకున్నప్పుడు మనం హిట్ 2లో నాని కనిపించాడు. యాక్చువల్గా నాని కనిపిస్తాడు అనే విషయం ముందే లీక్ అయింది, ఈ సినిమాలో నానే ఉన్నాడంట అని. అంటే హిట్ 3లో తనే హీరోగా వస్తాడు అనే విషయం ముందు నుంచే లీక్ అయ్యింది. అది దానికి తగ్గట్టుగా ఆడియన్స్ కూడా ఓకే ఎప్పుడు వస్తాడో ఎప్పుడు చూద్దామని చెప్పేసి ఎదురు చూశారు. క్లైమాక్స్లో వచ్చాడు. సో నెక్స్ట్ తనే హీరో అని కన్ఫామ్ అయిపోయింది. సినిమా వచ్చిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో తనే ఉంటాడు అనేది అర్థమైపోయింది. ఇప్పుడు మే 1న ఈ 3rd ఇన్స్టాల్మెంట్ హిట్లో ఉన్నటువంటి 3వ అధ్యాయం అనుకోవాలి. అలాగే 3వ హీరో విశ్వక్సేను, అడ్విశేష్, ఇప్పుడు నాని. సో మరి ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీల్లో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ 4th ఇన్స్టాల్మెంట్లో హీరో ఎవరు ఉంటారు అని కొద్ది కాలంగా ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తుంది. క్లైమాక్స్లో ఏ హీరో కనిపిస్తాడు, ఎవరు ఏంటి అనేది. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏమైంది, ఆ హీరో ఎవరో రివీల్ చేస్తూ కొంతమంది తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా హీరో పేరు బయట పెట్టేశారు. సో దాంతో ఏంటంటే ఓకే ఇతను చేస్తున్నాడా, అయితే నెక్స్ట్ హిట్ 4లో హీరో అతనైనా అనేటువంటి విషయం చాలా బయటకు పొక్కేసింది అనమాట. ఇది అంటే ప్రత్యేకంగా ఈ విషయాన్ని చెప్పకుండా దీని మీద దర్శకుడైనటువంటి శైలేష్ కొలను ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. అతను తన సోషల్ మీడియా హ్యాండిల్లో అంటే జర్నలిజం అనేది ఒకప్పుడు వేరే రకంగా ఉండేది, చాలా బాగా ఉండేది. అంటే ఏ విషయాలు మనం బయటికి చెప్పాలి, ఒక సినిమా గురించి ఏ సినిమాలు బయటికి చెప్పకూడదు అనేటువంటి విచక్షణ అప్పటి జర్నలిస్టులో ఉండేది. దానికి తగ్గట్లుగా వాళ్ళు రాసి ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ని ఆడియన్స్లో, అలాగే ఏదైనా చదివే పత్రికలు ఉండేవి, అప్పుడు సినిమా పత్రికలు ఉండేవి, ఆ పత్రికల్లో ఆ కథనాలు రాసి వాటి మీద మరింత క్యూరియాసిటీని పెంచేవాళ్ళు జర్నలిస్టులు. కానీ ఇప్పుడు చాలా ఆ పోకళ్ళు మారిపోయాయి. అన్నీ ముందుగా మేమే సమాచారం ఇచ్చేయాలనేటువంటి ఆతృతలో సినిమాకి సంబంధించినటువంటి కొన్ని అంశాలని వాళ్ళు ముందే రివీల్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మా టీం మొత్తం ఎంతకాలం పడిన శ్రమనంతా కూడా వీళ్ళు అలా దోచేస్తున్నారు. ఇది మమ్మల్నే కాదు, ఏదైతే ఆడియన్స్ నేరుగా ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటామో మేము ఆ ఆడియన్స్కు వాళ్ళ సంబంధించినటువంటి ఆ ఏదైతే కొన్ని అంశాలు ఉంటాయో వాటిని కూడా వీళ్ళు లాగేసుకొని వాళ్ళను కూడా అగౌరవపరుస్తున్నారు ప్రేక్షకుల్ని అని ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఒక ఆవేదన వ్యక్తం చేశాడు. అది నిజానికి సబబే. అంటే మామూలుగా సినిమాకి సంబంధించి మనకు తెలుసు, ఫస్ట్ లుక్ అని ఒకటి వస్తుంది, టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, పాటలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. ఈవెన్ ఆ సినిమాలో ఎవరెవరు నటించారు ఏంటి అనే విషయాన్ని కూడా పలానా వాళ్ళు నటిస్తున్నారని చెప్పేసి పలానా యాక్టర్ లేదా పలానా టెక్నీషియన్ ఆన్ బోర్డ్ అని చెప్పేసి వాళ్ళు రివీల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అలా కొన్ని పెట్టుకుంటారు.
ఈవెన్ టైటిల్కి సంబంధించి కూడా కొంతమంది టైటిల్ కూడా రివీల్ చేయకుండా పలానా రోజు మంచి రోజు చూసుకొని లేదా ఏదైనా అకేషన్ చూసుకొని అప్పుడు రివీల్ చేద్దామని వాళ్ళు ప్లాన్ చేసి పెట్టుకుంటారు. కానీ ఈ లోపలే ఇది బయటకు వచ్చేస్తుంది, వేరే వాళ్ళు లీక్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరన్నా ఆ సినిమా యూనిట్లోనే ఎవరో ఒకరు ఈ జర్నలిస్టులకు పరిచయమైన వాళ్ళు ఉంటారు, నాకైనా ఉంటారు ఖచ్చితంగా. సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఏదో మాటల మధ్యలో పలానా టైటిల్స్ అనుకుంటున్నారు, లేదా పలానా వాళ్ళు నటిస్తున్నారు, ఇప్పుడు దాకా బయట పెట్టలేదు, చెప్పలేదు అని ఇట్లాంటి విషయాలు చెప్పినప్పుడు, ఆ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని అంశాలను పంచుకున్నప్పుడు వీళ్ళు ఈ విషయాన్ని మనం చెప్తే మనకి సోషల్ మీడియాలో పరపతి పెరుగుతుంది, మన ఫాలోయర్స్ పెరుగుతారు అనే ఉద్దేశంతో వాటిని లీక్ చేసేస్తారు. ఇలా అంటే వాళ్ళని కూడా మనం తప్పు పట్టడం లేదు, ఇవాళ అదే పోకడ ఉంది. అందుకని ఇప్పుడు మీరు ఏది ప్లాన్ చేసుకున్నా మీ ప్లాన్కి అనుగుణంగా ఏది జరిగే పరిస్థితి ఈ సోషల్ మీడియా యుగంలో లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకర్స్ తెలుసుకోవాల్సిన విషయం అదే, సినిమా మేకర్స్, డైరెక్టర్లు కానీ ఎవరైనా కానీ. నిజానికి ఇప్పుడు ఆ పేరైతే బాగా విరివిగా వచ్చేసింది కాబట్టి నేను కూడా చెప్పేస్తున్నా, కార్తీ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని చెప్పేసి వచ్చింది అది. దాంతో కార్తీ హిట్ 4లో నటిస్తున్నాడు అనమాట అని కూడా చాలామంది రాసుకొచ్చేసారు. సో ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది ప్రశ్నించారు, నువ్వెందుకు ఈ విషయం ఇలా చెప్పావంటే, నాకు కావాలంటే చెక్ చేసుకోండి, నాకంటే ముందే కొంతమంది దీన్ని బయట పెట్టారు, ఫోటోలతో సహా పెట్టారు, నేనే ఇంకా లేటుగా పెట్టాను అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇలా జరుగుతూ ఉంది. దీని మీద వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే దీన్ని నిజంగా తప్పు పట్టాలంటే తప్పు పట్టడం కూడా సబబు కాదేమని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఏ విషయం బయటకు వచ్చినా తెలిసినా అది వెంటనే బయట పెట్టాలనే ఆతృత అందరిలో ఉంది, మనం బయట పెట్టాలని. గతంలో ఎలా ఉండేదంటే ఎవరన్నా ఏసైనా సినిమాలో నటిస్తూ ఉంటే వాళ్ళు బయటకు పెట్టకపోయినా, సినిమా సంబంధించిన యూనిట్ బయట పెట్టకపోయినా జర్నలిస్టులు బయట పెట్టేసేవాళ్ళు. గతంలో కూడా ఉండేది అది. తర్వాత వాళ్ళు అయ్యా ఎందుకు ఇది రాశారు మీరు, మేము మీడియాకి అంటే అప్పుడు మీడియా అనే పదం లేదు, ప్రెస్కి మేమే ఇద్దామని చెప్పేసి ఒక మంచి రోజు చూసుకొని పలానా రోజు పలానా పండుగ వస్తుంది కదా, ఆ సందర్భంగా రివీల్ చేద్దామని మేము అనుకున్నాం, ఈ లోపల మీరు బయట పెట్టేశారు అని అలా జర్నలిస్టుతో చెప్పే సందర్భాలు ఉన్నాయి. ఇది మొదటి నుంచి ఉన్నదే. అందుకని జర్నలిస్టులు కూడా, జర్నలిజం అంటే అదే, అప్పుడు దాకా బయటికి చెప్పని విషయాన్ని వీళ్ళు బయట పెట్టేస్తాం, అదే కదా తెలుసుకొని బయట పెట్టడమే కదా జర్నలిజం అంటే. సో ఇక్కడ ఏంటంటే సినిమా వచ్చేటప్పటికి ఇది ఫక్తు వ్యాపారం అయిపోవటం వల్ల ఈ జర్నలిజాన్ని కొంతమంది జీర్ణం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సో మేము ఒక సస్పెన్స్గా ఉంచాలనుకున్న విషయాన్ని వీళ్ళు బయట పెట్టేశారండి. నీ ఎంత సస్పెన్స్ ఉన్నా అది పడే మొట్టమొదటి షో వరకే ఉంటుంది ఆ సస్పెన్స్, వెంటనే రివీల్ అయిపోద్దిగా. ఆ తర్వాత షో నుంచి అది ఏమీ సస్పెన్స్ కాదు, అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ షో వాళ్ళు వెంటనే పెట్టేస్తారు, స్పాయిలర్స్ గీలర్స్ అని మీరు ఎన్నైనా పెట్టుకోండి. రిలీజ్ అయ్యేంతవరకు కూడా కాదు సార్, థియేటర్లకు వెళ్ళిన తర్వాత వాట్సాప్లో తీసేసి స్టేటస్లు పెడుతూనే ఉంటారు. అంతే, ఇప్పుడు రన్నింగ్ కామెంటరీ ఉంటుంది కదా, ట్విట్టర్ రివ్యూ అని వచ్చినాయి కదా, నిమిషానికి వచ్చేస్తాం. ఎట్లా అంటే సినిమా చూడాల్సిన అవసరం లేదు సార్, ఆ స్టేటస్ చూస్తే సరిపోతుంది, సినిమా మొత్తం ఆ స్టేటస్లోనే ఉంటుంది మొత్తం. అదే అంటే ఆ స్టేటస్లో పెట్టడం కోసం వీళ్ళు సినిమా చూసేటట్టు ఉంటారు. ఆ సినిమాని ఎంజాయ్ చేయడం పక్కన పెట్టేసేసి వీళ్ళు ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటి ఇది పెట్టడానికే చూస్తూ ఉంటారు. సో కొంతమంది చేసే పనులు అలాగే ఉంటాయి. కొంతమంది దానికి ఇప్పుడు స్పాయిలర్స్ అని పేరు పెట్టుకొని ఇచ్చేస్తున్నారు. కానీ ఈ స్పాయిలింగ్ అనేది ఇప్పుడే మొదటి నుంచి ఉందని చెప్పాలి. ఇప్పుడేంటంటే ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో ఇది ఎక్కువగా మనకు కనిపిస్తుంది బయటకు, అంతే. సో కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని తప్పు పట్టలేము, వీళ్ళని తప్పు, వాళ్ళేమో చాలా ఏదో మనం సరైన టైంలో చెప్పాలని వాళ్ళు అనుకుంటారు, వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా జర్నలిస్టులు ముందే వాటిని చెప్పేస్తూ ఉంటారు. సో ఇది నడుస్తూనే ఉంటుంది సినిమా వాళ్ళకి జర్నలిస్టులకి అనేది ఎప్పటి నుంచో నడుస్తుంది. సో కాబట్టి ఇప్పుడు శైలేష్ కోల్ని ఏదైతే తన ఆవేదన వ్యక్తం చేశాడో అతని ఆవేదన అర్థవంతమైందే, కానీ అది దాన్ని ఎవరూ కూడా అడ్డు చెప్పలేని పరిస్థితి ఉందని చెప్పాలి. ఎవరికి వాళ్ళు ఒకవేళ ఇది మరీ సినిమాకి నష్టం చేకూరుస్తుంది అనుకునేటువంటి
ఏదైనా విషయం ఒకటి వెల్లడైంది అనుకోండి, మీకు తెలిసిందనుకోండి, దాన్ని సాధ్యమైనంత వరకు కూడా మనం కూడా అలా గుంభనంగా ఉంచితేనే, ఆ సీక్రెసీ మెయింటైన్ చేస్తేనే కొంచెం మంచిదని అనిపిస్తూ ఉంటుంది. బట్ అట్లా అని వీళ్ళు చేసే తప్పని మనం వాళ్ళని గట్టిగా నిలదీయాలి. రైట్ 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 థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.